Audio Jungle. Audio Jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్స్ కోకోనట్ రైస్, కొబ్బరన్నం, అలాగే పన్నీర్ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు, అది కూడా కుక్కర్లో. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. స్టార్ అనేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, క్యారెట్, జీడిపప్పు, కరివేపాకు, ఆనియన్స్, అంతే. కుక్కర్లో ఆయిల్ అలాగే గీ యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి అన్నీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి జీడిపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి క్యారెట్ కూడా యాడ్ చేసుకుని అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వేడి నీళ్ళలో నానబెట్టిన మిల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. మాకైతే మిల్ మేకర్ ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాము. మీకు అంతగా నచ్చకపోతే మిల్ మేకర్ని స్కిప్ చేయొచ్చు. ముందుగా వాష్ చేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని వాటర్ బదులుగా కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు కోసం కొబ్బరికాయ ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టి ఆ పల్ప్నంతా ఒక క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటే పల్ప్ లేకుండా పాలు అనేవి వస్తాయి. చాలామంది కొబ్బరి తురుము వేస్తారు, దానికన్నా ఇలా కొబ్బరి పాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి కొత్తిమీర వేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేసుకోవడమే. కరెక్ట్గా 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈజీగా కుక్కర్లోనే 30 మినిట్స్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇది పొటాటో కర్రీతో కానీ పన్నీర్ కర్రీతో కానీ దేంతో తిన్నా టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.